నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. మనము జ్యోతిష విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా రకరకాలైన అంశాలని తెలుసుకుంటూ వస్తున్నాం. లగ్నం నుంచి ద్వాదశ భావాల గురించి, భావాల్లోని గ్రహాల గురించి, అలాగే ఒక్కొక్క భావానికి ఏదైతే కారకత్వం వహిస్తుందో అవి ఎలా వృద్ధి చెందుతాయి, ఎలా క్షీణిస్తాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. వైద్య జ్యోతిష్యానికి కూడా తెలుసుకుంటూ అనుసంధానం చేసుకుంటూ జ్యోతిష్యాన్ని వైద్యాన్ని అనుసంధానం చేసుకుంటూ కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. అలాగే పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఈ నెల 10వ తారీఖు నుంచి. కాబట్టి ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని కలవాలనుకునేవారు రావచ్చు, లేదా రెగ్యులర్గా వచ్చేవాళ్ళు వాకిన్ అయినా సరే చేయవచ్చు. 10 to 1 అందుబాటులో ఉండటం జరుగుతోంది. కొత్తపేట మోహన్ నగర్ జనప్రియ అపార్ట్మెంట్స్లో మనము ఆఫీస్ అనేది తీసుకోవటం జరిగింది. కాబట్టి డైరెక్ట్గా రావచ్చు. మార్నింగ్ ఉదయం 10 నుంచి 1 గంట వరకు, లేదు ముందుగా ఫోన్ చేసి అయినా తీసుకుని రావచ్చు. ఎందుకంటే లొకేషన్ కొంచెం పంపించడానికి వారికి కూడా ఈజీగా ఉంటుంది, నేను కూడా చెప్పడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని అయినా రావచ్చు, లేదా కలవచ్చు. యథావిధిగా ఆన్లైన్ కన్సల్టేషన్ అనేది కొనసాగుతూ ఉంటుంది. మార్నింగ్, ఈవినింగ్ ఎప్పుడైనా సరే. ఇతర రాష్ట్రాల వారు, ఇతర దేశాల వారు ఎప్పుడైనా సరే మెసేజ్ చేయవచ్చు. అలాగే వాళ్ళు కాల్ కూడా, వాట్సాప్ కాల్ చేయవచ్చు. ముఖ్యంగా మనము గత వీడియోలో కొన్ని ధనయోగాలు తెలుసుకునే ప్రయత్నం చేశాం. ధనాన్ని ఎవరు ఎక్కువగా సంపాదిస్తారు, ఆర్థికంగా ఎవరు స్థిరపడతారు అనే విషయాన్ని కూడా కొంత తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈ వీడియోలో మరికొన్ని ధనయోగాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ద్వితీయ భావంలో మనకి ధనము, వాక్కు, కుటుంబము, ఇలాంటివన్నీ, బంగారము, ఇవన్నీ కూడా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ అంశాన్ని తెలుసుకున్నట్టయితే ఇక్కడ ద్వితీయ భావంలో మరికొన్ని ధనయోగాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేయగలిగిన వారు అవుతాం. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ తీసుకున్నట్టయితే వృషభ తులలు పంచమ భావం నందు ఉండి, వృషభ తులలు పంచమ భావముగా ఉండి అంటే వృషభం పంచమం ఎప్పుడవుతుంది? మకరం వారికి పంచమం అవుతుంది. తుల పంచమ భావం ఎవరికి అవుతుంది? మిథున లగ్నం వారికి పంచమం అవుతుంది. అలా ఉండి అందు శుక్రుడు ఉన్నప్పుడు లాభభావములో శని ఉన్న గొప్ప ధనయోగము కలుగుతుంది అన్నారు. ఇక్కడ వృషభానికి మనము తీసుకుంటే వృషభంలో శుక్రుడు స్వక్షేత్రము, తులలో స్వక్షేత్రము. కాబట్టి ఇక్కడ మంచి క్షేత్రంలో ఉంటారు. కాబట్టి ఇక్కడ బాగుంటుంది అని మనకి చెప్పవచ్చు. అలాగే లాభంలో శుక్రుడు శని ఉన్నట్టయితే గొప్ప ధనయోగం కలుగుతుంది అన్నారు. ఇక్కడ మిథునానికి లాభంలో శని అంటే ఇక్కడ బలహీనపడి నీచపడతారు. అయినా సరే ఇది ధనయోగం కలుగుతుంది అని మనకి చెప్పబడుతున్నది. అలాగే సింహలగ్నం నందు రవి ఉండి కుజుడు లేదా గురువుచే కూడిన లేదా చూడబడిన వీళ్ళు కూడా గొప్ప ధనవంతుడవుతారు, సత్యంగా డబ్బులు సంపాదిస్తారు. అంటే కొంతమంది, అంటే అందరూ మోసం చేసి గొప్పవాళ్ళు అవుతారా, ధనవంతులు అవుతారా అని కాదు. సత్యంగా ఉండి ఉద్యోగం చేసుకుంటూ లేదా వ్యాపారం చేసుకుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళు స్థాయి అనేది కొంత లిమిట్గా ఉండే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే అన్య మార్గాల్లో కొంత న్యాచురల్గా కాకుండా ఇతరత్రా వెళ్తేనే మనము గొప్ప స్థాయికి వెళతాము, లేదా పెద్ద పెద్ద ఆస్తిపాస్తులు, కోటీశ్వరులు అవడానికి అవకాశం ఉంటుంది. లేదు, వంశపారంపర్యంగా వచ్చిన దాన్ని మనము ఏమీ చేయలేము, వాళ్ళ పూర్వీకులు చేసిన దాన్ని మనం వీళ్ళని ఏమి అనలేము. కాబట్టి అలాంటివి అనేది ఉంటూ ఉంటుంది. అలాగే ద్వితీయ దశమాధిపతులు బలముగా ఉండి దశమ భావం నందు ఉంటే వీరు కూడా అనేక లక్షలు సంపాదిస్తారు అని మనం చెప్పవచ్చు. అంటే ఇక్కడ ముఖ్యంగా లగ్నాధిపతి కష్టపడే తత్వం ఉన్నప్పుడు వారు ఎక్కువగా కష్టపడి సంపాదించటము, దశమం అంటే వృత్తి, వ్యాపారము, ఇలాంటివి చేసి వీరు కష్టపడి సంపాదించడం అనేది కూడా జరుగుతుంది అని మనము చెప్పవచ్చు. ద్వితీయాధిపతి నీచను పొంది చంద్ర శుక్రులతో కలిసి ఉన్న వీళ్ళు ప్రభుత్వపరంగా డబ్బు సంపాదిస్తారు అని మనము చెప్పవచ్చు. అలాగే దశమాధిపతి రవి వచ్చేటప్పటికి మనం వృశ్చిక లగ్నానికి తీసుకుంటేనే ఆయన దశమాధిపతి రవి అవటం జరుగుతుంది. దశమ భావాధిపతి ఎవరికైనా సరే తీసుకోండి. దశమ భావాధిపతి అంటే ఎవరి దశమాధిపతి వాళ్ళకి, ఏ లగ్నానికి ఆ లగ్నం. మేష లగ్నానికి శని వస్తారు, కర్కాటక లగ్నానికి కుజుడు వస్తాడు. ఈ రకంగా
ఆ భావాధిపతి రవి కుజ బుధులతో కలిసి ఉన్న రాజుల వలన గురువుల వలన గొప్ప యోగం వీరికి సిద్ధిస్తుంది. వారి వల్ల సత్కారాలు కూడా పొందుతారు. శుక్రునితో కానీ సప్తమాధిపతితో కానీ కలిసి ఉన్న స్త్రీ వల్ల వీరు లాభపడతారు అని మనకి చెప్తోంది. అంటే వివాహం అయిన తర్వాత భార్య ద్వారా లేదు పార్ట్నర్షిప్పుల్లో ఎవరితో అయినా సరే ఆడవారితో ఉన్నప్పుడు వారి వల్ల వీరికి లాభము ఉంటుంది అని మనకి చెప్పటం జరుగుతోంది. ద్వితీయాధిపతి ద్వితీయమునందు కానీ దశమ స్థానమునందు కానీ ఉండి గురు దృష్టి ఉన్నత వీడు జన్మత పేదవాడైన బీదవాడైన అత్యంత సామాన్య చిన్న కుటుంబంలో జన్మించిన గొప్ప ధనవంతుడు స్థాయికి చేరతారు అని మనకి చెప్పబడుతున్నారు. కాబట్టి వీరి ధనానికి లోటు ఉండదు అని మనం చెప్పవచ్చు. అలాగే జన్మ లగ్నాధిపతి ద్వితీయ స్థానమునందు ఉండి 1, 4, 7, 10 కేంద్రాధిపతులు వీరు ఎవరైతే ఉన్నారో అందొక శుభగ్రహం ఉండి చతుర్థాధిపతి 3, 6, 11 స్థానములందు ఉన్న వీరు కూడా కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది అని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ఇవి తెలుసుకుని నాకు ఇలా ఉంది కదా అని నేను కూర్చుంటే నాకేమి రాదండి. నేను కాదు కదా, ఎవ్వరికీ ఏమీ రాదు. నేనేదో లక్షాధికారిని అయిపోతాను, కోటీశ్వరుని అయిపోతాను, నాకు ఈ యోగాలు ఉన్నాయి. మనం కష్టపడందే ఏది కూడా సాధించలేము. ముఖ్యంగా మనం చెప్పుకునేది ఏంటయ్యా అంటే ఎప్పుడైనా సరే మనము కష్టపడితేనే ఏదైనా సాధించగలుగుతాం. దానికి మనకి పూర్వపుణ్యం కూడా కలిసి వస్తే అది అక్కడికి వచ్చి అభివృద్ధి చెంది అత్యున్నత స్థానానికి మనం వెళతాం. అందుకే చూడండి ఎప్పుడు కూడా దానం ధర్మం చేసుకోండి అంటారు. ఎందుకు? ఈ జన్మలో చేసుకుంటే పాపం కొంచెం నశించి వచ్చే జన్మ అంటూ ఉంటే మనకి కాస్త మంచి జన్మ జరుగుతుంది, ఇంత అన్నం దొరుకుతుంది అని మనకి చెప్తూ ఉంటారు. కాబట్టి అప్పుడప్పుడు పుణ్యక్షేత్ర దర్శన ఉన్నంతలో దానం ధర్మం చేసుకోవటం అనేది మంచిది. అలాగే ధనాధిపతి సప్తమనందును ఉండి శుక్రవీక్షితుడైన ఎడల భార్య ద్వారా ధనవంతుడు కాగలడు అని చెప్పారు. ఇక్కడ కుటుంబానికి సప్తమానికి కనెక్షన్ వచ్చినట్టయితే వీరు మళ్ళీ శుక్ర వీక్షితుడైతే శుక్రుడు కనుక చూసినట్టయితే మనకి భార్య ద్వారా వీరికి ఆస్తి వస్తుంది అని మనం చెప్తాం. కొంతమంది ఇల్లరికం వెళ్తూ ఉంటారు, ఒక్క కూతురే ఉండటం జరుగుతుంది. అలా వీరు ఆర్థికంగా స్థిరపడటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే 5, 9, 11 స్థానాధిపతులు 2, 5, 9 స్థానములందు ఉన్న వీరికి ధనయోగము కలుగుతుంది అని మనం చెప్పవచ్చు. ఇందాక మనం అనుకున్నాం ఇంటర్చేంజ్, ఈ రెండో అధిపతి వెళ్ళి లాభంలో, లాభాధిపతి వచ్చి ధనంలో, అలాగే భాగ్యాధిపతి పంచమాధిపతి భాగ్యంలో, భాగ్యాధిపతి పంచమంలో, ఇలా ఉన్నప్పుడు వీరికి అత్యంత ధనయోగము కలుగుతుంది అని మనం చెప్పవచ్చు. లగ్నాధిపతి బుధుడు ద్వితీయాధిపతి కలిసి ఉన్న వీరికి నడి వయసు వచ్చిన తర్వాత మధ్య వయసు నుంచి వీరికి ధనయోగం అనేది కలుగుతుంది. సడన్గా చూస్తూ ఉంటాం 50, 60 అప్పటి నుంచి వీళ్ళు సంపాదించటము, ధనయోగాలు అనేవి వీరికి కలగటము కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ద్వితీయాధిపతి లాభాధిపతితో కలిసి ఇక్కడ చూడండి వీళ్ళిద్దరూ కలిసినా ఇంటర్చేంజ్ అయినా కొన్ని స్థానాల్లో ఉన్నా సరే ఈ యోగం అనేది కలుగుతుంది. మళ్ళీ కేంద్ర కోణాల్లో ఉన్నప్పుడు ద్వితీయ లాభాధిపతులు కలిసి ఉన్నప్పుడు వీరికి కూడా మంచి ధనయోగం అనేది కలుగుతుంది. అంటే ధనార్జన స్వార్జితంగా వారు స్వశక్తితో సంపాదిస్తారు. కష్టపడి ఉద్యోగం, అలాగే కష్టపడి వ్యాపారాల్లో వాళ్ళు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ కూడా పైకి చేరుకుంటారు అని మనము చెప్పవచ్చు. అలాగే చంద్రశుక్రులు కలిసి ఉన్నను పరస్పర దృష్టి ఉన్నను కూడా వీళ్ళకి యావజ్జీవిత ధనయోగాలు అనేవి ఉంటాయి అని మనము చెప్పవచ్చు. అలాగే ద్వితీయాధిపతి లాభస్థానమందు, లాభాధిపతి లగ్నమునందు, లగ్నాధిపతి ద్వితీయమునందు ఉన్న వీరికి కూడా ధనయోగము కలుగుతుంది అని మనం చెప్పవచ్చు. అంటే లగ్నాధిపతి ఆ కాన్ఫిడెన్సు, అది ఏదైతే మనం సంపాదించాలి అనే కోరిక ఉంటుందో దాన్ని ప్రజ్వలిస్తాడు. కాబట్టి ఇక్కడ వీరికి లగ్నానికి ద్వితీయానికి లాభానికి కనెక్షన్ వచ్చినప్పుడు ఇది ఎక్కువగా సంభవించే అవకాశం ఉంటుంది అని మనం చెప్పవచ్చు. శుభుడై ఉన్న లగ్నాధిపతి ద్వితీయమునందుండి ద్వితీయాధిపతి అష్టమ స్థానమునందున్న ఎడల వీరికి నిక్షిప్త ద్రవ్య నిధి దొరుకుతుంది అని మనం చెప్పవచ్చు. అష్టమం మనకి ఆకస్మికంగా జరిగే అంశాలని మనకి ఎక్కువగా తెలియజేస్తుంది. అలాగే మనకి లాటరీ సొమ్ము, LIC సొమ్ము సడన్గా అంటే ఎవరో వారసులు ఎవరో ఉండరు, వాళ్ళు సంపాదించి పెట్టుకున్నదో వారికి పుత్రార్జితంగా వచ్చిందో ఏదో ఉంటుంది, అది వాళ్ళకి వారసులు లేకపోతే వీరికి అనాయాచితంగా వీరికి వచ్చి చేరుతుంది. అంటే కొంతమంది మేనల్లుళ్ళకి ఇస్తారు, కొంతమంది తమ్ముళ్ళ పిల్లలకి ఇస్తూ ఉంటారు, అక్కల పిల్లలకి ఇస్తూ ఉంటారు. ఇలా కొంతమంది వారికి సంతానం లేనప్పుడు వారిది వీరికి వచ్చి అక్కడకు చేరుతూ ఉంటుంది. కాబట్టి ఇలా కొన్ని యోగాలు అనేవి కొంతమందికి ఉంటూ ఉంటాయి.
కాబట్టి ముఖ్యంగా నాకు ఈ యోగం ఉంది కదా, నేను ఇలా అయిపోతానో లేదో, ఏమీ చేయకపోతే మనం కూర్చుంటే అవుతుందని కాదండి. జ్యోతిష్యము మనకి చెప్పేది ఏంటంటే ఇది ఒక టార్చ్ లైట్ లాంటిది. పలానా సమయంలో బాగుంటుంది, పలానా సమయంలో బాగోదు, ఇటువంటి పరిస్థితులు రావచ్చు, ఇటువంటి అదృష్టం నీకు పట్టవచ్చు, ఇటువంటి అవకాశం నీకు కలగవచ్చు. కాబట్టి ఆయా సమయాల్లో తెలివిగా ఆ రూట్లో వెళ్ళటానికి మనకి ఒక టార్చ్ లైట్ లాగా ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఎవరిని కూడా కూర్చోబెట్టి నీకు ఆ యోగం ఉంది, ఈ యోగం ఉంది అని చెప్పని ఏ పని చేయొద్దని మనం చెప్పట్లేదండి. కాబట్టి కష్టపడి పని చేసి ఎవరు ఏ రంగంలో అయితే ముందుకు వెళ్తారో కనుక్కొని ఆయా రంగాల్లో ముందుకు వెళుతూ వారి పనులు చేసుకుంటూ వెళితేనే మనకి ఎప్పుడైనా ధనయోగం అనేది కలుగుతుంది. కష్టపడింది ఏ యోగము కూడా కలగదు. కాబట్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. అలాగే మనం పశుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ద్వారా గత 3-4 సంవత్సరాలుగా ఆన్లైన్ కన్సల్టేషన్ చేయటం జరుగుతోంది. ఇప్పుడు కొత్తగా ఆఫ్లైన్ కన్సల్టేషన్ కూడా మోహన్ నగర్, కొత్తపేట, హైదరాబాద్లో స్టార్ట్ చేయడం జరిగింది. తప్పకుండా ప్రేయర్ అపాయింట్మెంట్ తీసుకుని 9985078768 నెంబర్కు మన ఛానల్లో కూడా ఇది దొరుకుతుంది. శుభ్రంగా ఆ నెంబర్ కావాల్సినప్పుడు అంటే జ్యోతిష్యపరమైన, వాస్తుపరమైన, ముహూర్తపరమైన, అలాగే మ్యాచ్ మేకింగ్, వధూవరుల మేళనానికి సంబంధించినవి కానివ్వండి, ఎటువంటి వాటికి కానివ్వండి కూడా జ్యోతిష్యపరమైన అంశాలకు సంప్రదించవచ్చు. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.